నిజాయితీ విలువేంటో తెలుసుకుందాం మనం. నిజాయితీ విలువను గుర్తించినటువంటి వ్యాపారి పోయిన ధనం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది ఆ వ్యాపారికి. ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి ఆయన గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలి అని దీవించండి అని అభ్యర్థించాడు ఆ వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రకాశించుగాక అని దీవించాడు. కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు. ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన పద్ధతిని మార్చుకున్నాడు. న్యాయంగా తోచటం మొదలెట్టాడు. అది అనంత కాలంలోనే అతని వ్యాపారం బాగా వృద్ధి చెందింది. ధాన్యాన్ని తోచటానికి బంగారంతో తూనిక రాళ్ళని చేయించాడు. అంటే అంత సంపాదించాడు అన్నమాట. దీంతో ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఆ తూనిక రాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకరోజు అతను ఆ తూనిక రాళ్ళని తీసుకుని తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనిక రాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు ఆ వ్యాపారి. ఆ బంగారపు తూనిక రాళ్ళను తీసుకెళ్ళి ఏట్లో పడేసేయి అని గురువు ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ అనుకున్నాడు అంతే. బంగారం విలువ గురించి కూడా ఆలోచించాల. వాటిని ఏట్లో పడేసి ఇంటికి వచ్చాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుంటే బంగారు తూకం రాళ్ళు వాళ్ళకి దొరికినాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని వాళ్ళు మరి ఆ రాళ్ళు అందరికీ ఉండవు కదా, ఆయనకే కదా ఉన్నాయి. అందుకని ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలుసుకున్నటువంటి ఆ రైతులు అలాంటి ఉత్తమడి సొమ్ము తీసుకోవటం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్ళని తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్ళను గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ వ్యాపారి. నేను వీటిని ఏట్లో పడేశాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే తూకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకనే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి చేరింది అని చెప్పాడు గురువుగారు. అందుకని మన అభివృద్ధి దేంట్లో ఉంటుంది అంటే నిజాయితీలో ఉంటుంది అని ఆయన చెప్పినట్లుగా చేయించి చూపించాడు. అప్పుడు వృద్ధి అయింది. మన సొమ్ము అయితే ఏట్లో వేసినా మళ్ళీ తిరిగి వస్తుంది అంటారు. అట్లాగే ఈయన ఏట్లో పడేసినా కూడా నిజాయితీగా సంపాదించిన సొమ్ము కనుక మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి వచ్చినాయి అన్నమాట. అది నిజాయితీ యొక్క విలువ ఏంటో ఇక్కడ మనకి చక్కగా తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.